నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యేష్ఠమాసం ప్రారంభమవుతున్న తరుణంలో జ్యేష్ఠమాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, జ్యేష్ఠమాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో, జ్యేష్ఠమాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. జ్యేష్ఠమాసంలో పరమశివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేయటం, తామర పుష్పాలతో పూజ చేయటం ద్వారా అశ్వమేధ యాగం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి గృహంలో శివలింగం ఉన్నవాళ్ళు ఈ మాసమంతా కూడా ప్రతిరోజు పరమశివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేయండి, తామర పుష్పాలతో పూజ చేయండి. శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఈరోజు జ్యేష్ఠ మాసంలో మొట్టమొదటి రోజు జ్యేష్ఠ శుక్ల పాడ్యమి. ఈరోజు కరవీర వ్రతం అనే పేరుతో గన్నేరు చెట్టును పూజించడం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు కరవీర వ్రతం సందర్భంగా జ్యేష్ఠ శుక్ల పాడ్యమి గన్నేరు చెట్టు దగ్గరకు వెళ్ళండి. గన్నేరు చెట్టు దగ్గర బియ్య పిండితో ముగ్గు వేయండి. గన్నేరు చెట్టు మొదట్లో పసుపు, కుంకుమ, గంధము వేయండి. గన్నేరు చెట్టుకి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని అక్కడ కొమ్మకు కట్టండి, లేదా ఎరుపు రంగు దారాన్ని చుట్టండి. ఓం కరవీరాయై భానువల్లభాయై నమః అనే మంత్రం చదువుకుంటూ గన్నేరు చెట్టుకు 12 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే జాతకంలో సూర్య బలం పెరుగుతుంది, ప్రమోషన్లు తొందరగా వస్తాయి, రాజకీయాల్లో ఉన్నత పదవులు లభిస్తాయి, తండ్రి వైపు ఆస్తిపాస్తులు తొందరగా వస్తాయి, ఆరోగ్యపరమైన సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. కాబట్టి కరవీర వ్రతం సందర్భంగా ఈరోజు గన్నేరును పూజించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు రంభావ్రతం అనే పేరుతో అరటి చెట్టును పూజించటం, అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, అరటి చెట్టు దగ్గర పార్వతీదేవి చిత్రపటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అరటి చెట్టు కింద పార్వతీదేవిని పూజించడం ద్వారా కన్యలు కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వివాహమైన మహిళలు దీర్ఘ సుమంగళి తత్వాన్ని అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి వివాహ దాంపత్య సమస్యల నివారణకు ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు రంభావ్రతం అనే పేరుతో అరటి చెట్టును పూజించాలని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు. తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి 10 రకాలైనటువంటి పెద్ద పెద్ద పాపాలని పోగొట్టే శక్తి దశపాపహర దశమికి ఉంటుంది. ఆ రోజు గంగానదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మీపటలం అయిపోతాయి. గంగానదిలో స్నానం చేయలేని వాళ్ళు ఆ రోజు గంగా స్తోత్రం చదివినా విన్నా కూడా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. పురాణాలలో భీముడు ఈ ఏకాదశి రోజు నీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉన్నాడు, కఠిన ఉపవాసం ఉన్నాడు. కాబట్టి దీన్ని నిర్జల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ నిర్జల ఏకాదశి రోజు నీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని త్రివిక్రమ ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఓం త్రివిక్రమాయ నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు పఠించుకున్నట్లయితే త్రివిక్రముడైనటువంటి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల త్వరలో భూలాభం, గృహలాభం సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు తేనె ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడవచ్చు. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని ఏరువాక పున్నమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు వ్యవసాయదారులు దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభించాలి. దీన్ని సీతాయజ్ఞం అంటారు. అలాగే ఆ రోజు వటసావిత్రి వ్రతం అనే పేరుతో మర్రి చెట్టును పూజించటం, మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా మహిళామణులు దీర్ఘ సుమంగళి తత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో వచ్చే అమావాస్య తిథిని ఏరువాక అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు జంట ఎద్దులను పూజించడం, వాటికి ఆహారం తినిపించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. జ్యేష్ఠ మాసంలో గొడుగు కానీ, పాదరక్షలు కానీ, నీటి కుండ కానీ, పెసరపప్పు కానీ వీటిలో ఏది దానం ఇచ్చినా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. జ్యేష్ఠమాసం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన రంభావ్రతం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం.
సేవ్యో వేదములో హి ధర్మ. తర్వాత వాక్యం, సేవ్యో వేదములో హి ధర్మ. వేదమూలమైన ధర్మమును అనుసరించాలి తప్ప నీ ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించరాదు. ఇది తెలుసుకోవాలి. ఉదాహరణకి కాశీలో గంగ స్నానాలకు బయలుదేరిన పొద్దున్నే, వెంటనే పొద్దున్న ఇంట్లో లేచిపోయి అదే బట్టలతో షూ వేసుకుని వీలైతే నోట్లో బ్రష్ పెట్టుకుని గంగకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అది స్వేచ్ఛాచారం. అలా కాదే, గంగా స్నానానికి వెళ్ళవలసిన పద్ధతి ఒకటి ఉంది, అది తెలుసుకుని వెళితే శాస్త్రాచారం. అది శాస్త్రాచారం అంటే. అందుకే కాశీలో ప్రతి క్షణం శాస్త్రాచారముతో జీవించాలి, స్వేచ్ఛాచారముతో కాదు. ఇది తర్వాత విషయం. అలాగే ఇక్కడ చేయవలసింది మరొకటి, భగవదారాధన ఏ విధంగా చేయాలంటే దానం యజ్ఞాన్ పూజనం కుర్వంతం సాత్ ప్రాప్యం కాశీ లీలయాత్ ప్రదద్యాత్ సచ్చాదౌ యద్దుర్లభం స్వాత్మరూపం. కృతయుగంలో కూడా ఎన్నో సాధనలు చేస్తే గాని దొరకని మోక్షప్రాప్తి కాశీలో శివుని ఉద్దేశించి ఒక చిన్న యజ్ఞము చేసినా, పూజ చేసినా, దానము చేసినా లభిస్తుంది. అది తెలుసుకుని దీన్ని బట్టి భగవత్ సంబంధమైన సత్కర్మను ఆచరించాలి. అది పూజ కావచ్చు, యజ్ఞము కావచ్చు, దానము కావచ్చు. అది కూడా ఈశ్వరార్పణంగా చేయగలగాలి. ఇది చేస్తే సత్యాదవు దుర్లభం స్వాత్మరూపం. సత్యాది యుగాల్లో కూడా దొరకనటువంటి స్వాత్మ ప్రాప్తి ఈ సాధన వల్ల లభిస్తుంది. ఎందుకంటే పూజ వల్ల, యజ్ఞం వల్ల మోక్షం వస్తుందని వేదాంతం ఎప్పుడు చెప్పదు. అవి సహకరిస్తాయి, క్రమంగా చిత్తశుద్ధినిస్తాయి, క్రమంగా భక్తినిస్తాయి. కానీ కాశీలో అయితే అవి చేస్తే చాలు నీకు చిత్తశుద్ధి, మోక్షం తొందరగా లభిస్తుంది. అది కాశీలో ఉన్నటువంటి విశేషమైన అంశం. అందుకు పాపం కాశ్యాం వాంగ్మన కర్మభిర్నో కుర్యాత్ కుర్యాత్ వాంగ్మన కర్మభిస్తత్. మూడింటితో అంటే వాక్కుతో, మనస్సుతో, కర్మతో పాపం ఎట్టి పరిస్థితుల్లోనూ కాశీలో చెయ్యరాదు. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం ఏంటంటే ఆ మూడింటితో సత్కర్మ చెయ్యాలి. ఇది చెయ్యొద్దు అని చెప్పడం ఎంత అవసరమో ఇది చెయ్యాలని చెప్పడం కూడా అంత అవసరం. ఒక ఆయన అన్న, నేను ఏ పాపము ఎరగనండి. అది సరిపోదు. ఏ పుణ్యము కూడా ఎరగడు, అది పాపం ఒకటి. కానీ పాపం ఎరగనంటే సరిపోదు, పుణ్యం ఎరగాలి. ఏ పాపం చేయకపోయినంత మాత్రం సరిపోదు, సత్కర్మలు ఆచరించాలి. అదే త్రికరణాలతో పాపం చేయరాదు, త్రికరణాలతో పవిత్ర కర్మలు ఆచరించాలి. ఇలా చేస్తూ చేయవలసింది ఏంటంటే నువ్వు పాటించవలసిన వాక్యాలు యద్వై సాక్షాత్ విష్ణునా శంభునా వా వ్యాసాద్యశ్చ ప్రోచ్యతే సర్వకాలం. కాశీలో పాటించవలసిన ఎవరి మాటలు పాటించాలి అంటే శివుడు మాటలు పాటించు, లేదా విష్ణువు మాటలు పాటించు, లేదా వేదవ్యాసుల వారి మాట పాటించు అన్నాడు. ముగ్గురినే చెప్పాడు ఇక్కడ. ఇది చెప్పడం శివుడి మాటలు, విష్ణు మాటలు, శివుడు వచ్చి విష్ణు వచ్చి మనకు చెప్పారా? మరి శివుడి మాటలు, విష్ణు మాటలు అంటే శివవాక్యములు, విష్ణువాక్యములు అంటే వేదవాక్యములు, శాస్త్రవాక్యములు అర్థం. ఇక్కడ ఈ మాటకు ప్రమాణం శాస్త్రాల్లోనే శృతి స్మృతి మమైవాజ్ఞ అని పరమేశ్వరుడు చెప్పాడు. శృతి స్మృతులు నా ఆజ్ఞా రూపములు గనక నా మాటలు అవి అన్నాడు. వేదములో ఎవరి వాక్కులు? పరమేశ్వరుడి యొక్క వాక్కులు. పురాణములు ఎవరి వాక్కులు? ఆయన యొక్క వాక్కులు. కానీ శృతి స్మృతి పురాణాదులు పరమేశ్వరుని యొక్క వాక్కులు గనక వాటిని పాటించడమే శివవాక్కులు, విష్ణువాక్కులు పాటించాలి. వేదవ్యాసుడిదైనా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ వాక్కులన్నీ సమకూర్చిచ్చిన మహానుభావుడు ఆయన. మొత్తానికి తేలింది ఏంటంటే శాస్త్రవాక్యములు పాటించాలి, అవే వినాలి, వాటి ప్రకారం జీవించాలి. పైగా కాశీలో ఉన్నప్పుడు ఉండకూడనివి రెండు బకారాలు ఉండకూడదు, 2 బకారాలు ఉండాలి. తెలుసుకోండి. బద్ధకము, భయము, ఈ 2 ఉండకూడనివి కాశీలో. కొందరు బద్ధకంతో అన్ని తిరగాల అండి, ఎక్కడుంటే అక్కడ చాలదు అంటుంటారు. అది జ్ఞానం చేత కాదు, బద్ధకం చేత. దాన్ని సమర్థించుకోవడం. రెండవది భయం. ఏది చేస్తే ఏమైపోతుందో, ఈ కాలంలో ఏ భయం వస్తుందో, అదేవిధంగా ఏం పని చేస్తే ఏం భయం వస్తుందో, ఇలాంటి భయం కూడదు. మరి 2 బకారాలు తెచ్చుకున్నాడు. అవేమిటంటే భక్తి, భావం. ఈ 2 తెచ్చుకున్నాడు. భక్తి అంటే శ్రద్ధ, ప్రీతి, రెండిటికి కలిపి భక్తి అని పేరు పెట్టారు. శ్రద్ధ అంటే ఇక్కడ విశ్వనాథుడు ఉన్నాడు, ఆయన చూస్తే మంచిది అని శాస్త్రం చెప్పింది కనుక చేసేవే దాని శ్రద్ధ అని పేరు. అది ప్రీతిగా చేసేవే దాని పేరు మరింత బలపడి భక్తి అవుతుంది. శ్రద్ధ, ప్రీతి కలిస్తే భక్తి అవుతుంది. రెండవది భావం ఉండాలి. భావం అంటే ప్రతివాడికి అదొక రాయే, కానీ శాస్త్రం ద్వారా దాన్ని భావన తెచ్చుకోవాలి. ఈ భావన వల్ల భావం లేని వాడిని ఏ క్షేత్రము బాగు చేయలేదు. అంటే భావమే ప్రధానం. అదే భక్తి, భావము ఉండాలి. బద్ధకము, భయము విడిచిపెట్టాలి. అందుకే కాలాత్ భయం నాస్తి యత్ర యత్ర పాప భయాన్నహి. కాశీలో పాపభీతి కూడా అక్కర్లేదు. పాపభీతి అంటే అర్థం పాపం ఏం చేస్తుందో అని భయం అక్కర్లేదు. ఎందుకంటే ఇదివరకు ఎన్ని పాపాలను చేసి ఉండవచ్చుగాక, కానీ కాశీలో ప్రవేశించిన తర్వాత అయ్యో అప్పుడెప్పుడో పాపం చేసేయని అని మళ్ళీ
బాధపడరాదు. ఇది తెలుసుకోవాల్సిన అంశం ప్రధానంగా. ఎందుకంటే ఒకసారి కట్టి అగ్నిలో పడ్డాక దానికి మళ్ళీ పూర్వ రూపం లేదు. ఒకసారి కాశీలో ప్రవేశించాక మన పూర్వ పాపం ఉండదు, తెలుసుకో. అందుకే మరి దాని గురించి చింతన చేయరాదు. అందుకే పాప భీతి కక్కర్లేదు. పైగా కాశీలో మనం పాపం చెయ్యకూడదని సంకల్పించుకుని తెలిసి పాపాలు చేయకుండా వెళ్ళిపోతూ ఉంటే తెలిసి తెలియక ఏవైనా చేసినా తొలగిస్తాడు భగవంతుడు. అందుకే పాపం గురించి భయం కూడదు, కాలం గురించి భయం కూడదు. కాలం గురించి ఎప్పుడేమైపోతుందో అనేటువంటి భయం కూడా కూడదు. ఎందుకంటే జన్మాంతర సహస్రేషు కృతం నశ్యతి దర్శనాత్. దర్శనాదేవ, నువ్వు వేల కొల జన్మల్లో తెచ్చుకున్నది కూడా కాశీని ఒక్కసారి దర్శిస్తే చాలా దగ్ధమవుతుంది. ఇది శాస్త్రవాక్యం, ఇది వ్యాసవాక్యం. అందుకే మళ్ళీ భయం అనేది కూడస్తుమా. తత్క్షేత్రమయమానంక సమ్యక్ వర్ణయితుం క్షమః తీర్థాలయాని లోకేస్మిన్ జంతూనామగహాన్యహో తాని సర్వాణి శుద్ధ్యర్థం కాశీ మాయాంతి నిత్య సహ. కాశీ మహిమ గురించి ఒక్క మాట చెప్తాను వినవయ్య దీపక. అన్ని తీర్థములు మనల్ని పవిత్రం చేస్తాయని మునుగుతాం. మొత్తం ఆసేతు సీతాచలము ఇంకా ఓపికంటే ప్రపంచంలో చాలా చోట్ల తీర్థాలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి. ఎన్ని ఉన్నాయంటే సార్ధత్రికోటి తీర్థములు ఉన్నాయి. సార్ధత్రికోటి అంటే 3.5 కోట్ల తీర్థాలు ఉన్నాయి. 3.5 కోట్ల తీర్థాల్లో మునిగి మనం పవిత్రం అవుదాం అనుకుంటాం కదా. ఆ 3.5 కోట్ల తీర్థాలు పవిత్రమవాన్ని కాశీకి వస్తుంటే నిత్యము ఇది తెలుసుకో. ఇక్కడ స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు నుంచి జ్యేష్ఠమాస ప్రారంభం. బుధాదిత్య యోగరీత్యా బుధ గ్రహం అనుకూలంగా ఉండడానికి భూమి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఈశాన్య మూల గనక గుప్పెడు పసుపు తీసుకొని ఆ భూమికి సమర్పించాలి. ఇలా సమర్పించినట్లయితే ఆ భూమి నుంచి చేసేటువంటి ఉత్పత్తికరమైనటువంటి ప్రభావాలు అద్వితీయమైనటువంటి లాభాన్ని చేకూరుస్తాయి. అంటే ఆ భూమిలో వేసే పంట కానివ్వండి, ఆ భూమిలో చేసేటువంటి నిర్మాణాది శుభకార్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను అద్వితీయమైన ప్రభావానికి నాంది పలుకుతాయి. పసుపు అనేటువంటిది గణేశుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి నాంది పలుకుతుంది. కారణం ఏంటంటే త్రిపురాసుర సంహారంలో నందీశ్వరుడు ఆనాడు తనకున్నటువంటి 3 కొమ్ములతో ఆ త్రిపురులను ఒకే గీత వద్దకు తీసుకొచ్చి పరమేశ్వరుడు తన యొక్క పాశుపతంతో ఆ త్రిపుర సంహారం చేసేట్టు చేసిన సమయంలో నందీశ్వరుడికి ఉన్నటువంటి మధ్య కొమ్ము కాస్త విరిగి నేల మీద పడ్డప్పుడు నందీశ్వరుడు కొద్దిగా బాధ చెందుతున్న తరుణంలో పరమేశ్వరుడు కలియుగంలో పడ్డటువంటి ఆ కొమ్మే భవిష్యత్తులో పసుపు కొమ్ముగా మారుతుందని, ఆ పసుపు ముద్ద గణేశుడి ముద్దగా మారి ప్రతి ఒక్క పూజలోనూ ఈ యొక్క పసుపు కొమ్ముకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని ఆయన నందీశ్వరుని చూస్తూ అనుగ్రహాన్ని ప్రసాదించాడని శాస్త్రం. దాని రీత్యా ఇక్కడ పసుపు అనేటువంటిది భూమాతకు కూడా సమర్పించి మనం బుధవారం నాడు ఏ పని ప్రారంభించినా, చెట్లు వేసినా, లేక వ్యవసాయం చేసినా, లేక నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టినా విఘ్నేశ్వరుని యొక్క దయారస దృష్టి, కృపారస దృష్టి తప్పనిసరిగా కలిగి తీరుతాయి అని చెప్పటం దీని వెనకాల దాగిన పరమార్థం. సర్వే జనా సుఖినో భవంతు. సహ
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:41. తిథి విధియ రాత్రి 1:56 వరకు, నక్షత్రం మృగశిర రాత్రి 12:31 వరకు, వర్జం ఉదయం 7:54 నుంచి 9:21 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి 12:39 వరకు, అమృతకాలం సాయంకాలం 4:34 నుంచి 6:01 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టగవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం. అలాగనే బుద్ధ జయంతి, కల్కి జయంతి, సోపపదం అనే పుణ్యకాలం ఉంది. ఇది ఉపనయనం విషయంలో అనధ్యయనం, ధార్మిక విషయాల్లో దానాదులకు విశిష్టం. బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధుడిని మనం ఆరాధించుకోవడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయి. కల్కి జయంతి సందర్భంగా ఆయన్ని ఆరాధించడం ద్వారా కలియుగము యొక్క దోషాలను అధిగమించగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. ఓదార్చే మనసు కన్నా సాయం చేసే చేతులే గొప్పవి. సహృదం హితకామం నశ్రుతం వచనం త్వయా అని ఏడిచింది. ఎన్నో మార్లు తల కొట్టుకున్నాను, ఇలా చెయ్యదు, తప్పు అని చెప్పాను. అసలు నువ్వు నా మాట ఎప్పుడైనా విన్నావా అని అడిగింది. అంటే అసలు భార్యని సంప్రదించడం కానీ, భార్యతో మాట్లాడడం కానీ, నేను ఈ పని చేస్తానని చెప్పడం కానీ, నేను ఈ పని చేస్తే భార్య కళ్ళెదురుగుండా చేస్తే అది దాని మనసు గాయపడదా, దానికి బాధ మీద అన్నపాటి ఆలోచన కూడా లేనటువంటి దుర్మార్గుడు. అందుకే మహర్షి ఆయన గురించి మాట్లాడుతూ సకల్ప వృక్ష ప్రతిమో వసంత ఇవమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. ఎన్ని ఆభరణాలు వేసుకున్నా, ఎంత అలంకారం ఉన్నా, ఎంత తపస్సు చేసినా, ఎంత తేజస్సున్నా, శ్మశానం మధ్యలో ఉన్నటువంటి భవనం ఇటువంటిదో రావణాసురుడు వంటి వాడు అన్నారు మహర్షి. అంటే అంత భయంకరమైనటువంటి క్రూరమైన మనస్సున్నవాడు. అంటే తన జీవితం మొత్తం మీద తన భార్య చెప్పిన మాట, అందున పట్టమహిషి, ఆమె చెప్పిన మాట ఏమిటంటావైతే అని కూడా ఆయన వినలేడు, అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. అందుకే ప్రతి చిన్న విషయం రాస్తారు మహర్షి. రావణాసురుడు మండోదరి మాట్లాడుకున్నారు, రాయలేదు. కారణం ఒక్కటే, ఆయన అసలు భార్యని ఏదీ సంప్రదించారు. ఒక్కొక్క దాంపత్యం అంత భయంకరంగా ఉంటుంది. అర్థం లేని అహంకారం. నేను భర్తని కాబట్టి అదొక్కటే, నేను భర్తని కాబట్టి నా నిర్ణయం చెల్లాలి, నేను ఏం చెప్తే అది భార్య వినాలి తప్ప అసలు భార్య నాకు చెప్పడం ఏమిటి? మీరు ఒక్కటి ఆలోచించండి. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ సీతమ్మ తల్లి ఒక్కటే అంది, చలితం చలితేంద్రియం అందావిడ. బతికున్న నాళ్ళు నడిచిపోతుంది రావణ. ఒకనాడు నువ్వు కదలలేని స్థితి వస్తే అప్పుడు నీవు భోగము కొరకు వెతుక్కున్నవారు నీ సేవ చెయ్యరు, నువ్వు తాళి కట్టిన వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు ఏమంటారో తెలుసా?
ఇంద్రియములకు వశుడు, ఎటువంటి తిరుగుడు తిరిగినవాడు వీడు అంటారు. అప్పుడు నువ్వు బతికి చచ్చిపోయిన వాడివి రావణ, ఆ రోజు తెచ్చుకోకు. నివర్తయమనోమత్త స్వజనీక్రియతాం మనః, నీ మనసు నీ ఇల్లాలి ఎందు పెట్టుకో, ధర్మాత్ముడ అయిపోతావు అంది తల్లి. వినలేదు. చిట్ట చివర 10 తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయాడు. పల్లకీలో వచ్చింది. మొట్టమొదట ఇదే మాట అందావిడ, నువ్వు ఎన్నడూ నా మాట వినలేదు. నువ్వు నా మాట విని ఉంటే ఇవాళ ఇంత దారుణంగా నేల మీద మట్టి మీద పడి 10 తలలు తెగిపోయి నిత్తురోడిపోతూ చచ్చిపోవలసినటువంటి అవసరం నీకు కలిగేది కాదు. నువ్వు దేవదానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల్ని ఓడించావు, కానీ నీ ఇంద్రియముల చేతిలో నువ్వు ఓడిపోయావు. నిన్ను రాముడు కాదు చంపింది, నీ ఇంద్రియములే చంపేశాయని. ఒక భార్య చేత అలా అనిపించుకున్నవాడు చచ్చినట్ట, చచ్చి 100 మాటలు చచ్చినట్ట. దాంపత్యం ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో భార్యతో నేర్పుతుంది రామాయణం. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఒక్క చిన్న మాట, చాలా సంతోషం, నువ్వు నా జీవితంలో ప్రవేశించడమే నా అదృష్టం అంటే చాలు పొంగిపోతుంది. ఏమవుతుంది, ఒక్కసారి సంప్రదిస్తే ఏమవుతుంది? ఏమీ చదువుకోకపోయినా భర్త అడుగుజాడల్లో నడిచి, భర్త సంప్రదించి, భర్త నేర్పిన విద్య వల్ల ఎంతో విదుషీమనులైనటువంటి తల్లులున్నారు లోకంలో. అనుకూలమైనటువంటి భర్త వలన అంత చక్కటి బుద్ధి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కన్న తండ్రి కూడా అలా చూడడం, అంత బాగా సంస్కరించి, అలా ఉండకూడదు సుమా, ఇలా ఉండకూడదు సుమా, అలా వద్దు, ఇలా ఉండు అని ఎంతో ప్రేమతో అనునయించి లాలించి, భార్య మనసు తన మనసు వేరు కాకుండా ఒకటై బ్రతికిన దంపతులు ఉన్నారు సీతారాములు. అసలు భార్య మాట్లాడడానికి అవకాశమే ఇవ్వలేదు ఆయన బతికున్నంతకాలం. అది విచిత్రం. చచ్చిపోయిన తర్వాత అడిగింది మండోదరి, దాన్ని బట్టి తెలుసుకోమన్నారంతే మహర్షి. భార్యని ఎంత ఏడిపించి బ్రతికినటువంటి వాడికి సంతోషకరమైన ముగింపు లభించడం కూడా కష్టమే. భార్య అంటే తన ఇంటి లక్ష్మి. ఆమె కంట కన్నీరు కారకుండా ఆమెని పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప స్నేహితురాలు. ఆమె నీకు జీవితాంతం నీతో ఉండడానికి వచ్చినటువంటి నిచ్చిలి. ఎంత ప్రేమతో, ఎంత మర్యాదతో ప్రవర్తించాలి భార్యతోటి. అలా కాకుండా క్రౌర్యంతో ప్రవర్తించాడు. అందుకే ఆవిడ ఒక మాట అంది, రావణ ఇంద్రియాణి పురాజిత్వా, నువ్వు పూర్వం ఇంద్రియాల్ని గెలిచినట్టుగా అనుకున్నావు, తొక్కి పెట్టావు కాలు కింద. ఇంద్రియాల్ని నువ్వు గెలవలేదు, గెలిచాననుకున్నావు. జిత త్రిభువనం త్వయా, దాని వలన 3 లోకములను గెలిచావు. అంటే తపస్సు చేశాడు. ఎంత తపస్సు, ఏం సామాన్యమైన తపస్సు ఏమిటి? దానికోసం అన్ని సుఖాలు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టడం అంటే ఎలా? ఇంద్రియములను గెలిచి కాదు. ఇంద్రియములను గెలవడం అంటే ఏమిటో తెలుసా? మనసు విచలితం కాకూడదు. చూడకూడని వస్తువుని చూసినప్పటికీ మనసు మాత్రం కదలకూడదు. కదలకుండా మనసు అలాగే ఉందనుకోండి, ఇంద్రియాన్ని గెలిచేశాడని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పరలోకంలో ఉండే పితృదేవతలు భూలోకపు పిండాలను తినటం సాధ్యం కాదు. ఒకవేళ అది సాధ్యమైనా ఒక పిండంతో ఒక మనిషి ఆకలి తీరదు. శాస్త్రంలో చెప్పిన ప్రకారం పిండాలు దర్భల మీద పెడితే ఆ పిండాలలో నుంచి ఒక అపూర్వమైనటువంటి శక్తి పుట్టి అది పితృలోకానికి ప్రయాణం చేసి అక్కడ ఉన్న పితృదేవతలకు అంది వారికి తృప్తిని కలిగించగలుగుతుందే కానీ సాక్షాత్తుగా ఆ పిండము రెక్కలు కట్టుకొని పితృలోకానికి పోదు. పెడుతూనే పిండం వెళ్ళిపోదు. దర్భల మీద పెట్టించేది అందుకే. ఆ మంత్రబలం వల్ల, ఆ దర్భలకు ఉండేటువంటి శక్తి బలం వల్ల ఆ పిండము పితృలోకానికి వెళుతుంది. అంటే ఆ ఎనర్జీ శక్తి అక్కడ వెళ్ళి వాళ్ళ ఆకలి తీరుస్తుంది.
అంతేగాని ప్రత్యక్షంగా ఈ పిండము అట్లా పోదు పైకి, టొయ్ అని పోదు పైకి. అందువల్ల శాస్త్రంలో చెప్పినట్టే చెయ్యాలి కానీ తండ్రి చేయి కనిపించింది కదా అని శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించరాదు. తక్షణం తండ్రి చేయి వచ్చేసింది కదా అని చెప్పి పెట్టలేదు. భీష్ముడు ఒక్క క్షణం కాలంలోనే ఇంత దీర్ఘంగా ఆలోచించాడు. అందుకే కూడా భీష్ముడు తన చేతిలో ఉన్నటువంటి పిండాన్ని తండ్రి చేతిలో కాకుండా దర్భల మీదే పెట్టేశాడు. తండ్రి చేతికి ఇవ్వలేదు, కిందనే పెట్టేశాడు. శంతనుడు అక్కడ ప్రత్యక్షమై ఇలా అన్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు శంతనుడు మహానుభావుడు. నాయనా భీష్మ, నీ ధర్మదీక్ష అద్భుతం. నీ ధర్మ విశ్లేషణ శైలి చాలా అద్భుతంగా ఉందయ్యా. నువ్వు చేసిన ఈ పని వల్ల నాకు పితృలోకంలోనే కాక దేవలోకంలో కూడా గౌరవం పెరిగింది. మానవుడు అన్నవాడు శాస్త్రం ఏం చెప్పిందో అలా నడుచుకోవాలి కానీ తనకు ఏవో నిదర్శనాలు, స్వప్నాలు కనిపించాయని చెప్పి శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించరాదు. కొంతమంది ఏదో నిదర్శనాలు కనపడ్డాయి అందుకని నేను ఇట్లా చేసేస్తాను అనుకే శాస్త్ర విరుద్ధంగా చెయ్యకూడదు. ఒకపారి అట్లా కనపడుతూ ఉంటాయి, నిదర్శనాలు అట్లా కనపడతాయి. అట్లా కనపడుతూ ఉండగానే శాస్త్ర విరుద్ధంగా వెళ్ళకూడదు కదా. మనం అపరాధం చేసిన వాళ్ళు అవుతాం, పాపిష్ఠులు అవుతాం. నీ ధర్మనిష్టకు, నీ శాస్త్రజ్ఞాన విశ్లేషణ నైపుణ్యానికి నేను చాలా సంతోషించాను. నీకు కావలసినటువంటి వరం కోరుకో, ఏది కోరినా ఇస్తానని అన్నాడు. భీష్ముడు తండ్రికి నమస్కరించి ఇలా అన్నాడు. నాన్నగారు, నా మీద దయగలిగితే నాకు కొన్ని దేవరహస్యాలు వివరించండి. దేవతలకి పితృదేవతలకి ఉన్న భేదం ఏమిటి? పితృదేవతలంటామే వాళ్ళెవరు, దేవతలంటామే వాళ్ళెవరు? వీరిలో ఎవరిని మనం ప్రధానంగా పూజించాలి, దేవతలకా పితృదేవతలకా? వీరిలో పితృదేవతలను పూజిస్తే మనకు కలిగేటువంటి విశేష ప్రయోజనం ఏమిటి అని అడిగాడు. శంతన మహారాజు ఏదో సమాధానం చెప్పబోయే లోపల అక్కడికి అనుకోకుండా సుప్రసిద్ధుడైన మార్కండేయ మహర్షి వచ్చాడు. ఆయన చిరంజీవి కదా, అన్ని ప్రళయాల్లోనూ ఆయనే ఉన్నాడు. ఆయన ఒకడే ప్రళయాన్ని చూసి చెప్పింది మనకు, లేకపోతే ప్రళయం సంగతి మనకు తెలియదు. ఆయన చూడగానే, మార్కండేయ మహర్షిని చూడగానే శంతన మహారాజు చాలా సంతోషించి, నాయనా భీష్మ, పరమ పితృభక్తుడైన మార్కండేయ మహర్షి మన పుణ్యబలం వల్ల ఈ సమయానికి ఇక్కడికి వచ్చారు. నేను భూలోకంలో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇదిగాక నువ్వు అడిగిన విషయాలు నాకన్నా ఆయనకే ఎక్కువ తెలుసు. మార్కండేయ మహర్షికి నన్ను అడిగావు, నాకు ఎక్కువ తెలీదు, కనుక నువ్వు ఆయనను ప్రార్థించు, నేను వెళ్ళి వస్తాను అన్నాడు. అని అక్కడే అంతర్ధానం అయిపోయాడు. భీష్ముడు మార్కండేయ మహర్షికి చేయవలసినటువంటి సపర్యలన్నీ చేసి తాను అంతకుముందు తండ్రిని అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా మళ్ళీ మార్కండేయ మహర్షిని అడిగాడు, అన్నీ ముందుంచాడు. మార్కండేయ మహర్షి భీష్ముడికి చాలా విషయాలు బోధించాడు. తర్వాతి కాలంలో భీష్ముడు అంపశయ్య మీద ఉండి ధర్మరాజుకు ధర్మబోధలు చేస్తున్నటువంటి సమయంలో ఆ విషయాలన్నిటినీ ధర్మరాజుకు యథాతథంగా బోధించాడు. భీష్ముడు ధర్మరాజుకు బోధించింది ఏమిటంటే ఇవన్నీ బోధించాడు. కృష్ణ శ్రీహరే. మార్కండేయ మహర్షి ఈ పితృగణాల ఎన్ని మొత్తం 7, వీటిలో 4 గణాలకు రూపం ఉంది, మిగిలిన 3 గణాలకు రూపం లేదు. రూపం లేని 3 పితృగణాలు సనాతనములు అనే లోకాల్లో నివసిస్తుంటారు. వీళ్ళు
విరాజ ప్రజాపతి యొక్క పుత్రులు గనుక వీళ్లకు వైరాజులు అంటారు. దేవగణాలు ప్రధానంగా వీరిని ఆరాధిస్తాయి. నిజానికి ఈ 3 గణాల్లోనూ ఉండేటువంటి పితృదేవతలు పూర్వజన్మల్లో మహాయోగులు. కానీ పరిపూర్ణ బ్రహ్మజ్ఞానాన్ని అందుకునే లోపల కొద్దిపాటి పొరపాట్లు చేయడం వల్ల ఈ 3 గణాలు పితృదేవతలుగా జన్మిస్తారు. ఎందుకంటే వీరు తమ యోగ ప్రక్రియలో భాగంగా సోముణ్ణి బాగా తృప్తిపరిచి ఉన్నారని. ఆ పుణ్యం వల్లనే వాళ్ళకి సోమలోక ప్రాప్తి, పితృదేవతాతత్వ ప్రాప్తి కూడా లభిస్తున్నాయి. అందువల్లే వీరు పితృదేవతలుగా 1000 యుగాలు జీవించి అనేక మంది దేవతలకు వరాలిచ్చి ఆ పుణ్యబలంతో మళ్ళీ బ్రహ్మవాదులుగా జన్మిస్తారు. ఈ జన్మలో వారికి పరిపూర్ణ బ్రహ్మత్వ ప్రాప్తి లభిస్తుంది. ఈ 3 గణాల మానసిక పుత్రికగా మేనక అనే కన్యక పుట్టింది. ఆమె హిమవంతుడిని వివాహం చేసుకుంది. ఆ దంపతులకు మైనాకుడు అనే పుత్రుడు, అపర్ణ, ఏకపర్ణ, ఏకపాటల అనే 3 పుత్రులు జన్మించారు. వీరిలో అంటే 3 పుత్రికలు జన్మించారు. వీరిలో మైనాకుడు ఒక పర్వతానికి అధిదేవత అయ్యాడు. కూతుళ్ళు 3 యోగిని మణులయ్యారు. ఏకపర్ణే అనేటువంటి ఆవిడ రోజుకి ఒక ఎండుటాకు మాత్రమే తిని జీవించేది. ఏకపాటల అనే ఆవిడ రోజుకి 1 పాటల పుష్పాన్ని మాత్రమే ఆహారంగా తీసుకునేది. ఉమా అనే ఆవిడ అసలు ఏ ఆహారం తీసుకోకుండా యోగ సాధన చేసేది. తల్లి అయినటువంటి మేనక ఉమ యొక్క తీవ్ర సాధనను గమనించి, ఓ అమ్మాయి, ఓ అమ్మాయి, అంత తీవ్ర సాధన వద్దు అని నివారించింది. అందుకే ఆ పుత్రికకు ఉమా అనే పేరు వచ్చింది. అంటే ఓ అమ్మాయి, వా అంత తీవ్ర సాధన వద్దు నివారించింది. అందుకని ఇక్కడ ఉమా అనేటువంటి పేరు వచ్చింది. 3 పుత్రికల్లోగాను ఆమె పెద్దది. ఆమె యోగ బలం అంతకన్నా పెద్దది. అందుకే సాక్షాత్తుగా శివుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. మిగిలిన 2 పుత్రికలను 2 యోగాచార్యులు వివాహం చేసుకున్నారు. ఇక రూపం లేని 3 పితృగణాల గురించి చెప్పాను కదా. ఇక మిగిలిన 4 గణాల గురించి చెబుతాను విను. ఈ పితృదేవతలు ఉండే స్థానాన్ని సోమపదము అని పిలుస్తారు. సోమపదంలో ఉండేటువంటి పితృగణాల్లో మొదటి గణం పేరు అగ్నిశ్వాత్తులు. ఈ అగ్నిశ్వాత్తులు సంకల్ప బలం వల్లే భూమి మీద ఆచోదా నది అనే నది ఏర్పడింది. ఆచోదా నది. ఈ నదిలో నుంచి ఆచోదము అనబడే పెద్ద సరస్సు కూడా ఏర్పడింది. ఈ ఆచోదా నది దేవత తన తల్లిదండ్రులను ఎప్పుడూ చూడలేదు. తన దివ్య దృష్టితో చూద్దామని ప్రయత్నం చేసింది, కానీ సాధ్యం కాలేదు. దానికి ఆమె సిగ్గుపడుతున్న రోజుల్లో అమావసువు అనేటువంటి దేవత తన కుమార్తె అయిన అద్రికతో కలిసి ఒక విమానంలో కూర్చొని ఆచోదా నది దగ్గరకు వచ్చాడు. ఆయన్ను చూడగానే ఆ నదీ దేవతకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ప్రేమగా తండ్రి అని పిలిచింది. యోగ సిద్ధురాలై ఉండి కూడా తండ్రి కాని వాణ్ణి తండ్రి అని పిలవడం చేత అసలు తండ్రులైన అగ్నిశ్వాత్తులకు ఆగ్రహం వచ్చింది. ఏంటి ఇట్లా పిలుస్తుందని. దానివల్ల ఆమె స్వర్గం నుంచి తల్లకిందులుగా క్రిందికి పడసాగింది. ఇలా పడుతూ పడుతూ ఉండగా ఒక విమానంలో కొందరు పితృదేవతలు కనిపించారు. వాళ్ళని చూడగానే వీళ్లే తన యొక్క అసలైన తండ్రులనే జ్ఞానం ఆచోదకు కలిగింది. వెంటనే ఆమె వారి వంక చూస్తూ రక్షించండి, రక్షించండి అని దీనంగా అరిచింది. పితృదేవతలు శీఘ్రముగా ప్రసన్నమై
వాళ్ళకెప్పుడు స్వభావం అటువంటిదే కదా, కరుణతో ఉండేవాళ్ళు కదా పితృదేవతలు. కనుక ఆమె యొక్క ఆక్రందనాలకు జాలిపడి పడవద్దు ఆగు అని ఆశీర్వదించారు. ఆకాశంలో ఆగిపోయినటువంటి ఆచ్యోద పితృదేవతలను మళ్ళీ మళ్ళీ స్తోత్రం చేసింది. దాంతో ప్రసన్నులైనటువంటి ఆ పితృదేవతలు ఇలా చెప్పారు: ఆచ్యోద, దేవతలు చేసిన పనులకు తక్షణమే ఫలితం వచ్చి తీరుతుంది. ఈ మాట నీకు తెలుసు. యోగ బలాన్ని తగినంత పెంచుకో. తండ్రి కాని వారిని తండ్రి అన్నావు గనుక నీకు ఈ పతనం ప్రారంభమైంది. దేవతలు ఏ శరీరంతో ఏ పని చేస్తారో ఆ పని యొక్క ఫలితాన్ని అదే శరీరంతో అనుభవించాలి. అందువల్ల నువ్వు ఈ శరీరంతో ముందు నీ ప్రస్తుత పాప ఫలితాన్ని అనుభవించడం పూర్తి అయ్యాక అప్పుడు మళ్ళీ నీ యొక్క స్వస్థానానికి చేరగలవు అని పితృదేవతలు చెప్పారు. ఆచ్యోద మళ్ళీ పితృస్తోత్రం చేసింది. పితృదేవతలు మరింత ప్రసన్నమై ఈమెకు శాప పరిహారం ఎలా కలిగిద్దామా అని ఆలోచించి తమలో తాము చర్చించుకొని చివరికి ఇలా అనుకున్నారు: పుత్రి ఆచ్యోద, ఏ మహాత్ముణ్ణి చూసి నువ్వు తండ్రి అని పిలిచావో ఆ అమావసు భూలోకంలో ఉపరిచర వసువు అనేటువంటి రాజుగా పుట్టబోతున్నాడు. నువ్వు అతనికి పుత్రిగా పుడతావు. కానీ ఈ శరీరంతో పితృదేవతలకు అపచారం చేశావు గనుక ఆ జన్మలో నువ్వు మానవ మాతల గర్భంలో పుట్టి గర్భంలో నుంచి కాకోకుండా మానవ మాత్ర గర్భంలో కాకోకుండా ఒక చేప కడపలోంచి జన్మిస్తావు. ఒక చేపలు పట్టేవారి పుత్రికగా జీవిస్తావు. ఆ దశలోనే ఆ పరాశర మహర్షి వల్ల వ్యాసుడనే ఉత్తమ మహర్షి నీకు పుత్రుడై జన్మిస్తాడు. ఈ వ్యాసుడు సామాన్యుడు కాదు. ఇతడు వేదాలను 4 వేదాలుగా విభజించి వేద వ్యాసుడనే కీర్తి పొందాడు. ఆ తరువాత నువ్వు శంతనుడనే రాజర్షికి భార్య అవుతావు. మీకు విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు అనేటువంటి పుత్రులు జన్మిస్తారు. ఆ తర్వాత కాలక్రమంలో నువ్వు మళ్ళీ తపస్సు చేసి నీ లోకానికి నువ్వు చేరుతావు అని పితృదేవతలు చెప్పిన సులభోపాయానికి ఆచ్యోద నది అంగీకరించింది. ఆ తర్వాత ఆమె అలాగే జన్మ ఎత్తి మళ్ళీ స్వకీయ లోకానికి చేరుకుంది. సోమపదంలో ఉండేటువంటి పితృదేవతలలో 2వ గణం వారికి భరీషదులు అని, వైప్రాదులు అని పిలుస్తారు. వీరిని దేవతలు కూడా పూజిస్తారు. వీరి తండ్రి పులస్య ప్రజాపతి. ద్వాపరయుగం వచ్చాక ఈ భరిష్యతస్సులకు పీవరి అనేటువంటి మానసిక కన్య జన్మిస్తుంది. ఆమె గొప్ప యోగిని. ఈమెను వ్యాసపుత్రుడు యోగాచార్యుడైనటువంటి శుకుడు వివాహం చేసుకుంటాడు. ఈ దంపతులకు కృష్ణుడు, గౌరుడు, ప్రభువు, శంభువు అనే 4 కొడుకులు, కృత్వి అనే కన్య జన్మిస్తారు. వీరందరూ కూడా యోగులే. వీరిలో కృత్విని అణుహకి అనే యోగి వివాహం చేసుకుంటాడు. ఈ దంపతుల పుత్రుడే బ్రహ్మదత్తుడు. ఈ సంసార వ్యవహారం పూర్తి అయ్యాక శుకుడు తన తండ్రి అయినటువంటి వేదవ్యాసుడున్నాడే, ఆ బ్రహ్ముడు, ఆ వేదవ్యాసుడి దగ్గర నుంచి బ్రహ్మ విద్యోపదేశాన్ని పొంది సాక్షాత్తుగా మోక్షాన్ని అందుకోబోతున్నాడు వ్యాస భగవానుడు. ఇక సోమపదంలో నివసించే పితృగణాల్లో 3వ గణాన్ని సుకాలులు అని పిలుస్తారు. వీరు వశిష్ఠ ప్రజాపతి పుత్రులు. వీరు కోరికలను దాటిపోయిన వారు. అంటే కోరికలకంతా దాటిపోయి బ్రాహ్మణులు వీరికి నిత్య తర్పణాలు చేస్తారు. వీరికి స్వర్గ, అంతరిక్ష, భూమి లోకాల్లో 3 మానసిక పుత్రికలు ఉన్నారు. స్వర్గలోకంలోని
మానసిక పుత్రికలకు గోవు అని ఏకశృంగ అని 2 పేర్లు. ఈమెను కూడా శుకుడే వివాహం చేసుకున్నాడు. ఈమె సాధ్యులు అనే దేవజాతికి తల్లి. ఇక సూర్యకిరణాలతో ప్రకాశించే అంతరిక్ష లోకంలో వీరి మానస కన్య పేరు యశోద. ఈమె భర్త పేరు విశ్వమహత్. ఈ దంపతుల పుత్రుడే దిలీపుడు. ఇక భూలోకంలో వాళ్ళ మానస కన్య పేరు విరజ. ఈమె నహుషుడికి భార్య అవుతుంది. ఈ దంపతుల పుత్రుడే యయాతి. సోమపదంలో నివసించే 4వ పితృగణం పేరు అగ్నిపుత్రులు. శుక్రాచార్యుడి యొక్క పుత్రిక అయినటువంటి స్వధకు వీరు పుత్రులు. వీళ్లకు ప్రధానంగా శూద్రులు తర్పణాలు చేస్తారు. వీళ్ళ మానస కన్య పేరు నర్మదా నది. ఈ నది దక్షిణ దిక్కుగా ప్రవహిస్తూ అనేక మంది జీవులను పవిత్రం చేస్తుంది. ఈ నర్మద యొక్క భర్త పేరు పురుకుత్స మహారాజు. ఈ దంపతుల పుత్రుడే త్రసదస్యువు. ఈ విధంగా రూపం లేని పితృగణాలు 3, రూపం గల పితృగణాలు 4. మొత్తం 7 గణాలు కూడా తమను ఆరాధించే వారికి సమస్త శుభాలను కలిగిస్తూ ఉంటారు. వైవస్వత మనువంతటి మహానుభావుడే తన కష్టం కలిగినప్పుడు ఈ 7 పితృగణాలకు విశేషంగా శ్రాద్ధాలను తర్పణాలను ఆచరిస్తూ ఉంటాడు. తన పితరుల పేర్లు గోత్రాలు స్మరిస్తూ స్వాధా మంత్ర ఈ మంత్రాన్ని చదువుతూ పితృదేవతల కోసం వెండి పాత్రలు దానం చేస్తూ ఉంటాడు. అలా చేసే వారందరికీ పితృదేవతలు తృప్తులై సమస్త శుభాలను కలిగిస్తారు. మార్కండేయ మహర్షి దేవతలే పితరులు, పితరులే దేవతలు అని ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా. అయినప్పటికీ పితృదేవతా రూపంలో చేసే ఆరాధన విశేష ఫలప్రదమైంది అని. ఎందుకంటే పితృదేవతలు వాళ్ళకు కోపం ఎప్పుడు ఉండదు. దేవతల కంటే త్వరగా తృప్తి పడతారు. అంతేగాక వీరి అనుగ్రహము సుస్థిరమైనది. కనుక పితృదేవతలను తృప్తిపరచటం మానవులకు ఎంతైనా అవసరం ఉంది. అందుకని ప్రతి ఏటా పితృదేవతలను స్మరణ చేసుకుంటూ, లేక మన కష్టం వచ్చినప్పుడంతా నదీ క్షేత్రాల దగ్గరికి వెళ్ళి పితృదేవతలకి స్మరణ చేసుకుంటూ వాళ్ళ పేరుతో స్నానాలు చేసి నారాయణ నారాయణ హరే కృష్ణ